హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఈట్స్ క్యాథీస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ మష్రూమ్ మసాలా కర్రీ. ఈ మష్రూమ్ కర్రీని కొంచెం డిఫరెంట్ స్టైల్లో కాజు ఇంకా వేరుశనగ పప్పు, నువ్వులు ఈ మూడింటిని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఎలా కర్రీగా చేసుకోవాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అలానే 3 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి. 2 స్పూన్స్ కాజు కూడా తీసుకొని వేసుకోవాలి. ఈ కాజుని ఫ్రై చేయాలి. అలానే సిసేమీ సీడ్స్ అంటే నువ్వులను ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నువ్వులను ఎక్కువగా తీసుకోవటం వల్ల కాల్షియం వస్తుంది. అందుకని నార్మల్గా తినలేము కాబట్టి నేను ఇక్కడ కర్రీలోనే యాడ్ చేసుకోవడానికి ఎక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని పేస్ట్ చేయాలి. అలానే ఒక 4 టమాటోస్ని తీసుకొని వాటిని కూడా పేస్ట్ చేయాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటో ఇంకా కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇక్కడ మనం మింట్ ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న కాజు, వేరుశనగ పప్పు, నువ్వులు పేస్ట్ చేసుకున్న దాన్ని యాడ్ చేయాలి. ఒకసారి మరలా బాగా కలపాలి. నెక్స్ట్ మనం మష్రూమ్ 200 గ్రామ్స్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మష్రూమ్ని ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. తరువాత ఈ మష్రూమ్ని హాట్ వాటర్లో కొంచెం సేపు ఉంచాలి. మనం యాడ్ చేసుకున్న పేస్ట్ బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మష్రూమ్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే కుక్ చేయాలి. తరువాత 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ జీలకర్ర అండ్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న వాటిని అన్నిటినీ బాగా కలపాలి. 5 మినిట్స్ కుక్ చేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే వాటర్ అంతా ఎగిరిపోతుంది. సరే, వాటర్ అంతా ఎలా అబ్జర్వ్ అయిందో. అంతేనండి, మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.